హాయ్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ ఉంటే మగ్గం వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. చివరి వరకు చూస్తేనే ప్రతి ఒక్కటి పేరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. మగ్గం వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదేది ఏ పేర్లు. చూడండి ఫ్రెండ్స్, ఇది మిషన్ దారము, కాటన్ దారంది. ఇది మిషన్కి వాడతాం కదా, ఆ కాటన్ దారము. ఇది సిల్క్ దారము, ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి ఈ థ్రెడ్నే యూజ్ చేయాలి. ఇది చూడండి, నెంబరు 753. ఈ జెర్రీ థ్రెడ్. ఈ దారం వచ్చి అవుట్లైన్లకి, ఫ్లవర్ అవుట్లైన్లకి వాడతారు. చూడండి, ఇవి వచ్చి మిర్రర్ వర్క్ చేసుకోవడానికి మిర్రర్స్. ఇవి జర్కన్ స్టోన్స్ అంటారు. ఇవి జర్కన్ స్టోన్స్. చూడండి, ఇవి వచ్చి జర్కన్ రింగ్స్. ఈ రింగ్స్లోనే ఆ స్టోన్స్ పెడతారు. ఇవి చూడండి, ఇవి మగ్గం వర్క్ నిడిల్స్. ఈ 2 నిడిల్స్ కావాలి కంపల్సరీగా. ఈ 2 నిడిల్స్ ఉండాలన్నమాట. చూడండి, ఒకటేమో 14.5. చూడండి, 14.5, 14.0.5. ఇది థ్రెడ్ వర్క్ చేయడానికి ఉపయోగిస్తారు. థ్రెడ్ అవుట్లైన్లకి, థ్రెడ్కి. చూడండి, బాగా చూడండి, నెంబరు 14.0.5. ఇది వచ్చి పూసలు అది వేయడానికి ఉపయోగిస్తారు. ఇది వచ్చి 24.04, 24.0.4. ఇది చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 2 థ్రెడ్స్ కంపల్సరీ ఉండాలి. 0.4 నెంబర్ లేకపోతే 25 కూడా తీసుకోవచ్చండి. 24 కానీ 25 కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇది మాత్రం 24 ఉండాలి కంపల్సరీ. ఇవి వచ్చి షుగర్ బీడ్స్ అండి. చూడండి, షుగర్ బీడ్స్ వర్క్ అది చేస్తాం కదా అవుట్లైన్లకి, వాటి కోసము. ఇవి వచ్చి 4mm బీడ్స్, బార్డర్లో అందుకు వేసుకుంటాం కదా, వాటి కోసము 4mm బీడ్స్. చూడండి, ఇవి దీన్ని వచ్చి జర్దోసి అంటారు. చూడండి, జర్దోసి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది చిన్నగా ఉంటుంది, ఇంకోటి లావుగా ఉంటుంది. అది వర్క్కు యూస్ అవ్వదు, కానీ వేరే వాటికి యూస్ అవుతుంది. ఇది కంపల్సరీగా వర్క్కి ఇదే వాడాలి, జర్దోసి. ఇది వచ్చి థ్రెడ్, పైపింగ్ థ్రెడ్ అంటారు కదా, అలాంటిదే. లాస్ట్ సైజ్ తీసుకోవాలి. ఇది వచ్చి గమ్ము, ఫ్యాబ్రిక్ గ్లో. ఇది గమ్ము, అది చిన్న గమ్ము అయినా తీసుకోవచ్చు. మాకు అవసరం కాబట్టి పెద్దది తీసుకున్నాము. ఫ్రేము. చూడండి, ఫ్రేము ఒక ఫ్రేమ్ తీసుకోవాలి. ఇవి వచ్చి కుందన్స్. చూడండి, కుందన్స్. ఇవి ఒక సీజర్ ఒకటి. మీకు సిజరే అని కాదు, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. ఏదైనా మనము పొరపాటున కుట్టినప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ఈ నీడిల్ ఒకటి. ఇది మార్కర్ పెన్ను, ఏదైనా డిజైన్ డ్రా చేసుకోవడానికి పెన్సిల్.
మార్కర్ పెన్సిల్ అన్నమాట, వైట్ పెన్సిల్. ఇది వైట్ ఉంటుంది చూడండి, ఇక్కడ వైట్ పెన్సిల్. ఇది ఎరేజరు. ఈ వైట్ పెన్సిల్తో ఏవైనా డిజైన్ అందుకు డ్రా చేసుకోవడానికి ఇది పనికొస్తుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ అంతా మన దగ్గర ఉంటే మగ్గం వరకు మనం పూర్తిగా నేర్చుకోవచ్చు. లేదు మేము బేసిక్ నేర్చుకున్నాకే ఇవన్నీ కొనుక్కుంటాము అనుకుంటే ఒక ఫ్రేము, ఒక ఈ థ్రెడ్ తీసుకోండి. నిడిల్స్, మగ్గం వరకు నిడిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 నిడిల్స్ తీసుకోండి. తీసుకొని ఫస్ట్ బేసిక్ గొలుసు కుట్టడం నేర్చుకున్నాక కావాలంటే ఈ మిగిలిన మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. కానీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాక ఓటమిని ఒప్పుకోకూడదు ఫ్రెండ్స్. ఒకరోజు ట్రై చేయాలి, 2 రోజులు, 1 వీక్ అయినా ఫస్ట్ గొలుసు కుట్టడం నేర్చుకోవాలి. గొలుసు ఎప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వస్తుందో మిగిలిన వర్క్స్ అన్నీ చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా ఈజీగా అర్థమైపోతుంది, తొందరగా నేర్చుకుంటారు. ఫస్ట్ గొలుసుకే మీకు టైం పడుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇది స్టీల్ కాబట్టి మీరు ఇలా చేస్తున్నప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా థ్రెడ్ చుట్టుకోవాలి. నేను మీకు నెంబర్ చూపించడం కోసం చుట్టలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థ్రెడ్ చుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలాగా థ్రెడ్ చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని థ్రెడ్ పైన మీరు నిడిల్ చూడండి, నిడిల్ దీనికి మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇది ఉంటేనే మీకు ఈ నిడిల్ పనికొస్తుంది. ఈ చిన్నది విరిగిపోతే దేనికి యూజ్ అవ్వదు ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. థ్రెడ్ అలా చుట్టేసుకొని ఒక 1/2 అవర్ ఆరబెట్టేసి తర్వాత నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మీకు స్లిప్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది కంపల్సరీగా థ్రెడ్ చుట్టుకుంటే మీకు స్టార్టింగ్లో మీకు బెనిఫిట్ ఉంటుంది. తర్వాత మీకు అలవాటు అయితే చుట్టుకున్నా చుట్టుకోకపోయినా పర్వాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బేసిక్ మెటీరియల్స్ మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవడానికి. నెక్స్ట్ క్లాస్లో గొలుసు ఎలా కుట్టాలి, నాటు ఎలా వేయాలి అనేది చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.